హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మాఘపురాణములోని 5వ అధ్యాయం. ముందుగా వీడియోనైతే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఓం నమో నారాయణాయ. మాఘపురాణములోని 5వ అధ్యాయం. మృగశృంగిని చరిత్ర. ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక కౌత్సుడని పిలువబడుచున్నను అతనిని మృగశృంగుడని పేరుతో పిలుచుచుండిరి. అదెట్లనగా అతడు కావేరీ నదీ తీరమున ఘోర తపస్సు చేయున్నాడు కదా. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకుని సమయములో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంగుములచే నతనిని గీకెడని. అందుచేత అతనికి మృగశృంగుడని పేరు సార్థకమాయను. వివాహమాడుటకు కన్య గుణములు మృగశృంగుమునకు యుక్త వయస్సు వచ్చి ఉండుటచే అతనికి వివాహము చేయవలనని అతడి తల్లిదండ్రులు నిశ్చయించారు. ఈ విషయము మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారి మాటలు ఆలకించి ఇట్లు పలికెను. పూజ్యులకు తల్లిదండ్రులారా, మంచిదని దైవజ్ఞులు అనిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకపోతున్నారు. దానికి కారణం ఏమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహశాస్త్రము యొక్క ఫలితము సిద్ధించెను. దానికి ఉదాహరణముగా స్త్రీ ఎట్లుండవలనగా శ్లోకము: కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా దరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలెనని స్త్రీని గురించి వర్ణించారు. అనగా ఇంటి పనుల్లో దాసివలను, రాచకార్యములలో భర్తకు సహకరించిన మంత్రివలను, శయన మందిరములో రంభవలను, భోజన విషయములో తల్లి వలను, రూపమున లక్ష్మీ వలను, శాంతి స్వభావంలో భూదేవి వలను స్త్రీ 6 విధములుగా వ్యవహరింపవలను. అంతేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మము, అర్థము, కామము, మోక్షము అను 4 పురుషార్థములలో మోక్షము ప్రధానమైనది. అటువంటి మోక్షము సాధింపనించిన మిగిలిన 3 అనవసరము. ధర్మాన్ని, అర్థాన్ని మనుషుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలెను. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములు తెలుసుకొనవలెను. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతియగు పత్నితో కాపురము చేసిన ఆ సంసారము స్వర్గతుల్యముగా ఉండటమే కాక అట్టి మనుజుడు ధర్మార్థ కామ మోక్షములను అవలీలగా సాధించగలడు. భార్య గయ్యాలి, వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమును బోలిన కష్టమును అనుభవించుచుండెను. కనుక పెండ్లి చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలను. అదెట్లనగా కన్య ఆరోగ్యవతి అయి ఏ విధమైన రోగగ్రస్తురాలై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబములో కన్య అయి ఉండవలను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణులను పూజించినదై అత్తమామ మాటలకు జవదాటినదై ఉండవలను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పి ఉన్నారు. కాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలను. అయినా అదెట్లు సాధ్యపడును అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులో ఉన్న సంశయములను తెలియజేశాను. కుమారుడి మాటలకు తండ్రి సంతోషించి మరలా ఇట్లు పలికాను. కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయసులో చిన్నవాడవైనా మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభీష్టము నెరవేరవాలనన్నా దీనికి శ్రీమన్నారాయణుడే ఈ కోరికను తీర్చగలడు. భగవంతునిపై భారం వేయము అని పలికాడు. ఇది మాఘపురాణంలోని 5వ అధ్యాయం. చూసారు కదండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మళ్ళీ రేపు ఇంకొక అధ్యాయంతో కలుస్తానండి.